కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 వాగ్దానాలను 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 20న హైదరాబాద్లో న్యూ డెమోక్రసీ నిర్వహించే మహా బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొక్కు సారంగపాణి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పేదలందరికీ రేషన్ కార్డులు, పక్కా గృహాలు మంజూరు చేయాలని, రైతుల అప్పులను మాఫీ చేయాలని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇవ్వాలని, మహాలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ న్యూ డెమోక్రసీ మండల నాయకులు వాగపోయిన రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చాట్ల పుల్లయ్య, పెనక జగ్గయ్య, వర్ష మల్లేష్, పెనక కృష్ణ, పూనెం లక్ష్మయ్య, పుణ్యం ఆదిలక్ష్మి, వాగపోయిన చుక్కమ్మ, వరస బుచ్చమ్మ, పెనక జయమ్మ, చాట్ల స్వామి, వరస సత్యం తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 తారీఖున భారీ ఎత్తున కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 420 వాగ్దానాలు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. 14 నెలలు దాటిపోయినా కూడా ఇవాళ వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. కాబట్టి తక్షణమే ఈ యొక్క వాగ్దానాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పేదలకు ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి, కోరుకోవడానికి పట్టాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మహాలక్ష్మి పథకాన్ని మొత్తం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్యాంకు అప్పులు ఏవైతే ఉన్నాయో రైతులకి అవన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ ఫిబ్రవరి 20 జరిగినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం.